వెల్కమ్ టు భారత్ టుడే బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశామని ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితుల నుంచి 21.2 లక్షల విలువ గల 37 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గడిచిన వారం రోజుల్లో జిల్లా పోలీసు యంత్రాంగం 40 లక్షల విలువ గల 60 బైకులను రికవరీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలకు సేఫ్టీ లాక్లు, జీపీఎస్ వంటి పరికరాలు అమర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రేమయ్య బాపట్ల జిల్లా మరియు నైబరింగ్ డిస్టిక్ అయినటువంటి గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు పడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వీరి ముగ్గురు నుంచి సుమారు 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళలో శ్యామ్ శివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతనాలు పాల్పడినటువంటి కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ చరిత్ర ఉంది ఇతనికి. ఇతనితో పాటు దాసరి గోపిరాజు, దాసరి దుర్గారావు అని వీరు ఈ బుర్లవారిపాలెం గ్రామం, పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు నుంచి కూడా 37 టూ వీలర్స్, అందులో 30 టూ వీలర్ థెఫ్ట్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి, 5 టూ వీలర్ థెఫ్ట్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి, 1 ఒంగోలు, మరొకటి కృష్ణా జిల్లాలో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగలించడం జరిగింది. సుమారు 21.20 ల్యాక్స్ విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సేఫ్టీ డివైజెస్ని వాళ్ళ యొక్క వాహనాలకి అమర్చుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా, అవకాశం వాటికి స్కోప్ ఇవ్వకుండా ముఖ్యంగా టూ వీలర్స్ని వాళ్ళ యొక్క ఇన్సైడ్ హౌస్ ప్రిమిసెస్లో పార్క్ చేసుకోవడం, అదేవిధంగా హ్యాండ్ లాక్స్ కానీ, అదేవిధంగా వీల్ లాక్స్ కానీ, దానికి జీపీఎస్ వంటి పరికరాలు కానీ అమర్చుకుంటే చాలా వరకు ఈ అఫెండర్స్ ఈ దొంగతనాల్లో చేసే క్రమం. ఖమ్మంలో జరిగిన సుమన్ సుటోకన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల శివారు బేతంచెర్ల గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5 బంగారు పతకాలు, 2 కాంస్య పతకాలు, 2 రజత పతకాలు సాధించారు. విద్యార్థులను అభినందించిన నటుడు సుమన్ బ్లాక్ బెల్ట్లను అందించారు. ఈ కార్యక్రమంలో కుంగ్ ఫు కరాటే మాస్టర్ పెనుక ప్రభాకర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు, మాస్టర్ సంజీవ, ప్రధాన ఉపాధ్యాయులు ముయ్యబోయిన వెంకన్న పాల్గొన్నారు. సజ్జా ఒకసారి రావాలి. ఇక్కడ పక్కన రండి. సజ్జా ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి త్వరగా. సజ్జా దగ్గలి రండి.
శ్రీశైలం క్షేత్రంలో నేడు స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. తొలుత అర్చక స్వాములు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణరథంపై కొలువుదీరిన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాలు, వివిధ కళాకారుల కళా విన్యాసాల నడుమ ఆలయ పురవీధులలో కన్నుల పండుగ రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, పండితులు, అర్చకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, అధికారులు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. भवस्वर्यमां यन्न इन्द्रो बृहस्पतिः यन्न त्वमेव प्रति ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि। देवाय नमः देवाय नमः रुद्राय देवाय शान्तिः उमाकान्ताय कान्ताय कामिनाथाय मङ्गलो हर नमः पार्वतीपतये शिवा। విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ చేపట్టింది. మెయిన్ గేట్ వద్ద బైఠాయించిన నిర్వాసితులు ఉద్యోగులను అడ్డుకున్నారు. ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇవ్వాలని నినాదాలు చేశారు. అలా కుదరని పక్షంలో తమ భూములు తిరిగి ఇవ్వాలన్నారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవన భృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు 25,000 ఇవ్వాలని కోరారు. ప్రతి ఆర్ కార్డు తక్షణ సాక్షరం చేయాలి. మిగిలిన భూములన్నీ ఆర్ కార్డు
గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోర్టు గేటు వద్ద నిర్వాసిత మత్స్యకార కుటుంబాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అక్రమంగా పెట్టిన కేసులు ఇమ్మీడియట్లీ ఎత్తివేయాలి. అక్రమంగా పోలీస్ కేసులు ఎత్తివేయాలి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 4న చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని 5గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోడ్డుపై కంటైనర్ ను ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూలకు పాల్పడుతున్న ఓ ఎస్ఐ కుమారుడి గ్యాంగ్ నిర్వాహకం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని గుర్తించారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ కు కారును అడ్డం పెట్టడం వల్లే కంటైనర్ ను వెనక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు విచారణలో తేలింది. నర్సరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడు వసూళ్ల కోసం కంటైనర్ ను ఆపినట్లు తేల్చారు. 2023లోనూ నర్సరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించాడు. సపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాలో పలు దందాలకు ఏఎస్ఐ కుమారుడు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందరికీ నమస్కారం. 4th ఈ నెల 4వ తారీఖు సాయంత్రం సుమారు 7:27 చిలకలూరుపేట బైపాస్లో ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ స్పాట్లో 4 పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఇంచుమించు నేను సైట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి వెళ్ళడం జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ వెళ్ళే టైంకి అప్పటికే ఏంటంటే మరి అది హై స్పీడ్ లేన్స్ కాబట్టి అవన్నీ ఈ వెహికల్స్ ఏమాత్రం ఉన్న ఫర్దర్ యాక్సిడెంట్స్ అవుతాయని పోలీసు వాళ్ళు ఏంటంటే వెహికల్స్ అన్నిటి అక్కడ నుండి తీసేశారు. నేను ఏమైనా వెహికల్స్ యొక్క స్కిడ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఏమైనా సడన్ బ్రేక్స్ వేశారా లేదా అన్నది చూస్తే ఎక్కడ కూడా స్కిడ్ మార్క్స్ లేవు. తర్వాత నెక్స్ట్ డే ఈ సోషల్ మీడియాలో తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ ఆపే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. అలా వస్తుందండి సోషల్ మీడియాలో ఉన్న టీవీలో. నేను వెంటనే ఈ హైవే పెట్రోలింగ్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళకి ఈ చిలకలూరు బైపాస్ కొత్త రోడ్లో వాళ్ళ కంట్రోల్. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో పల్లివేట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పురోహితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అర్చనలు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని పూల రథంపై పురవీధుల్లో ఊరేగించారు. అయ్యప్ప భక్తులతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో పట్టణం మారుమోగింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తరఫున ఇంటింటికి ప్రచారం చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డిని పోలీసులు ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళవారంతో ముగియనుండటంతో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అంత కుటుంబ సభ్యులు బంధువులు సార్ ఖమ్మంలో జరిగిన సుమన్ సుటోకర్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల శివారు బేతంచెర్ల గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5 బంగారు పతకాలు 2 కాంస్య పతకాలు 2 రజత పతకాలు సాధించారు. విద్యార్థులను అభినందించిన నటుడు సుమన్ బ్లాక్ బెల్ట్లను అందించారు. ఈ కార్యక్రమంలో కున్ఫు కరాటే మాస్టర్ పెనుక ప్రభాకర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ జల్లెల శ్రీనివాసరావు, మాస్టర్ సంజీవ, ప్రధానోపాధ్యాయులు ముయ్యబోయిన వెంకన్న పాల్గొన్నారు. సజ్జా ఒకసారి రావాలి. ఎక్కడ ఇక్కడ పక్కన రండి. సజ్జా సజ్జా ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి త్వరగా. సజ్జా దగ్గలి రండి. విజయవాడలో భవానీ భక్తులపై పోలీసులు చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మ దర్శనానికి వస్తున్న సమయంలో బెంజి సర్కిల్ రామలింగేశ్వర కట్ట వద్ద అడ్డుకుని తమపై దాడి చేశారని భవానీలు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడికి దిగారని ఆందోళన చేపట్టారు. పోలీసులు దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నారు. మేము కంకిపాడు నుంచి సర్దికి వస్తున్నాము. ఇష్టాధారంగా చెట్టు మీద చెయ్యేసి 2 కానిస్టేబుల్ అండి, ఒకటి ఆల్రెడీ పెంచారు అయిపోయింది గొడవ. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఆపారు, మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. పిల్లలు కొట్టి ఫోన్ లాక్కున్నారు. పిల్లలకి ఫోన్ వాళ్ళకి వాళ్ళకి 2 కానిస్టేబుల్ ఎక్కడ పడితే
పెట్టి మమ్మల్ని ఆపేస్తున్నారు రోడ్డు అడ్డంగా. ఆ ఆటోని ఆపేశారు. పిల్లలు కొట్టాడు. పిల్లలు కొట్టాడు అతనేంటి ఫోన్ ఆ కానిస్టేబుల్ పంపించారు వాళ్ళు అక్కడికి. అతను మెయిన్ మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడమటిగూడెం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ రామచంద్రనాయక్ గ్రామ అభివృద్ధితో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల ఉప్పలయ్యని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లేకపోతే టెన్షన్ పడిపోయి మన ఇంట్లో గుబ్బులు ఉంటుంది. మరి 60 సంవత్సరాలు దాటి గుబ్బులు ఉంటే వల్ల ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇక మీ లింగన కొన్ని పెడతానని డిమాండ్ మా ఊరికి ఇది చేయాలని చెప్పి కొమ్మలంచా పడమటి అందరు కలిసి వార్డు మెంబర్లను నన్ను దయచేసి అందరూ మెజార్టీతో గెలిపించాలని అందరికి చేతులెత్తి నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఎన్నడూ రాలే నాకు అవకాశం. 70,000 కోట్లు 65 సంవత్సరాలంటే సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే అభివృద్ధి పనుల కోసం చేసినాం. మరి 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున 10 లక్షల కోట్లు అప్పు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 1800 మిగులు బడ్జెట్ కోట్లు 1800 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం మరి 10 సంవత్సరాలు తిరిగేసరికి 10 లక్షల కోట్ల అప్పులు పోయింది. వినబడుతుందా అక్కడ దాకా వినబడుతుందా? ఛాన్స్ ఉండే రేవంత్ రెడ్డి గారు తీసేసిండు కాబట్టి సార్ ఛాన్స్ వచ్చింది. మన పెద్దలు కూడా అందరు పాపన ఇట్లా వెంకన్న డాక్టర్ వెంకన్న వీళ్ళందరూ కలిసి సరే నన్ను ఈ అవకాశాన్ని మళ్ళీ రాదు వాళ్ళ పెద్ద మనసుతో వాళ్ళు అంగీకరించి నన్ను నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నాకనే నేను ముందుకు నడుపుతాను, మీరు అందరూ ఓకే అంటేనే ముందుకు పోతానని చెప్పి అందరు సలహా తీసుకున్న తర్వాతనే ముందుకు వచ్చిన. ఈసారి నన్ను మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మీరు ఏ పని అడిగినా ఎప్పుడు మీరు ఏ పని కావాలన్నా నేను రేగుల కింద ఉంటున్న వాళ్ళకి గుర్తించి ఇచ్చినాం. మరి వాళ్ళకు ప్రతి వారం స్లాబ్ పడగానే కొంత, బేస్మెంట్ పడగానే కొంత అని చెప్పేసి ప్రతి వారం అమౌంట్ వేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంటికి 3 విడతలు పడ్డాయని చెప్తున్నారు. అమ్మనాల 34 ఇళ్ళు మళ్ళా 6 నెలల్లో మీ గ్రామానికి ఉపకరణ ఇవ్వబోతా ఉన్నాడు. అదేవిధంగా సీసీ రోడ్లు మరి 30 లక్షలతో మీ గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి కొత్త ఇళ్ల దగ్గర కూడా 10 లక్షలతో ఒక సీసీ రోడ్ వేసినాం. అదేవిధంగా పాఠశాలలో రిపేర్కి 3 లక్షల రూపాయలు వాడినాం. సెంట్రల్ లైటింగ్ బొడ్రాయి దగ్గర మరి 8 లక్షల రూపాయలతో ఒక లైట్ పెట్టించినాం. చెరువు కట్ట తెగిపోతే మరి 7 లక్షలతో అది లింగారెడ్డి గారు ఉప్పలన ఇద్దరు కలిసి మరమ్మతు చేసినాం. మరి పనిచేసే వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇంకా భవిష్యత్తులో మీకు పనులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల మరి నా కష్టాల్లో నేను కూడా 2 సార్లు ఓడిపోయి 3వసారి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నప్పుడు నా టికెట్ కోసం నిలబడ్డ వ్యక్తి ఉప్పలన్న. నిజాయితీ గల వ్యక్తి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.